అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. నో ఆనియన్, నో గార్లిక్ సిరీస్‌లో భాగంగా ఇవాళ మనం నవరత్న కుర్మా ఎలా చేయాలో చూద్దాం. నో ఆనియన్, నో గార్లిక్ అనంగానే బోరింగ్ కర్రీ అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఈ కూర చాలా రిచ్ వైట్ గ్రేవీలో బోలెడన్ని వెజిటబుల్స్‌తో మనం కుక్ చేసిన కర్రీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ నవరత్న కుర్మా. ఇప్పుడు మనం ఒక గుప్పెడు తర్బూజా సీడ్స్, అలాగే 7, 8 బాదాం తీసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ గసగసాలు. వీటిని మనం వేడి వేడి నీళ్లు పోసుకొని హాఫ్ ఎన్ అవర్ పాటు వీటిని నానబెట్టుకోవాలి. ఈ లోపల ఒక జార్ తీసుకొని దాంట్లో నేను బెంగుళూరు టొమాటోస్‌ని 2 ఇలా రఫ్‌గా చాప్ చేసుకున్నానండి. 2 బెంగుళూరు టొమాటోస్ అలాగే 1 ½ ఇంచ్ అల్లం ముక్క, 4 పచ్చిమిరపకాయలు. మనం ఈ కూరలో రెడ్ చిల్లీ పౌడర్ వెయ్యం. మనం వేసే కారం అంతా పచ్చిమిరపకాయలు, పెప్పర్ పౌడర్ తోటే ఉంటుందనమాట. ఇప్పుడు దీన్ని మెత్తగా ఇలాగా ప్యూరీలా చేసుకొని, ఈ ప్యూరీని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. నేనిప్పుడు నవరత్న కుర్మాకి 9 ఐటెమ్స్ తీసుకున్నానండి. దాంట్లో కాలీఫ్లవర్ చిన్న సైజ్ కాలీఫ్లవర్‌ని ఇలా ఫ్లారెట్స్ కింద కట్ చేసుకోవాలి. అన్నీ ఈవెన్‌గా ఒకటే సైజులో ఉండాలనమాట. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది ఉండకూడదు. అన్నీ ఈవెన్‌గా కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి. అలాగే నేను ఒక 2 స్మాల్ బెంగుళూరు టొమాటోస్ తీసుకున్నానండి. వాటి సీడ్స్ అన్నీ తీసేసి క్యూబ్స్ కింద 1 ఇంచ్ క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను. ఆ సీడ్స్‌ని ఇందాక మనం టొమాటో ప్యూరీ చేశాను కదా! దాంట్లో వాడాననమాట. అలాగే ఒక 10 ఫ్రెంచ్ బీన్స్‌ని ఇలా 1 ఇంచ్ సైజ్‌లో కట్ చేసి పెట్టుకున్నాను. నేనొక గుప్పెడు కాజు కూడా తీసుకున్నానండి. దట్ ఈస్ ఆప్షనల్. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే మానేయొచ్చు. అలాగే ఒక గుప్పెడు నేను ఫ్రోజన్ పీస్ తీసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్ పీస్ ఉంటే అవైనా తీసుకోవచ్చు. అలాగే ఒక 1 ఇంచ్ సైజ్‌లో నేను 2 క్యారెట్స్‌ని ఇలాగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఒక క్యాప్సికమ్‌ని కూడా నేను ఇలాగ 1 ఇంచ్ సైజ్‌లో డైస్ చేసి పెట్టుకున్నా. అన్నీ కూడా ఈవెన్ సైజెస్‌లో ఉండాలండి. పెద్దది, చిన్నది ఉండకూడదు. అలాగే నేను ఒక 200 గ్రామ్స్ పన్నీర్‌ని ఇలా ట్రయాంగిల్స్ కింద కట్ చేసుకున్నా. ఒక పెద్ద ఆలుగడ్డని కూడా ఇలా 1 ఇంచ్ క్యూబ్స్ కింద కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకున్నాను. ఈ వెజిటబుల్స్ నేను వాడానండి. మీకు తోచినవి మీ దగ్గరున్న వెజిటబుల్స్ మీరు వాడుకోవచ్చు. మనం ముందర వెజిటబుల్స్ అన్నీ బాయిల్ చేసుకుందామండి. ముందరైతే పొటాటోస్ అండ్ క్యారెట్స్‌ని మనం బాయిల్ చేసుకుందాం. ఇవి ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది గదా! మనం ఆలుగడ్డ, క్యారెట్ వేసి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని 7-8 మినిట్స్ మనం కుక్ చేసుకున్నామంటే అవి ఆల్‌మోస్ట్ 50% దాకా కుక్ అవుతాయి. అప్పుడు ఫ్రెంచ్ బీన్స్ ఉన్నాయి కదా! ఫ్రెంచ్ బీన్స్ అలాగే కాలీఫ్లవర్ ఫ్లారెట్స్ ఇవి కూడా వేసుకొని ఇంకొక 10 మినిట్స్ మనం కుక్ చేసుకున్నామంటే ఆల్‌మోస్ట్ 70% కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అయిన వెజిటబుల్స్‌లో మన ఫ్రోజన్ పీస్ ఉన్నాయి కదా! అవి కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచారంటే ఆ వేడికి అవి కూడా చక్కగా కుక్ అయిపోతాయి. తర్వాత ఈ వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని వెజిటబుల్స్‌ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందర కాజుని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. దాన్ని ఈవెన్‌గా వేయించుకోవాలండి. మాడకూడదు కాజులు. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ రావంగానే దాన్ని మనం ఒక కప్‌లోకి మొత్తం కాజులన్నీ తీసేసుకుందాం. ఈ లోపల మనం పన్నీర్ పెట్టుకున్నాం కదా! పక్కన కట్ చేసుకున్న పన్నీర్‌ని కూడా వేయించుకోవాలి. పన్నీర్ వేయించుకునేటప్పుడు ఎప్పుడు ఫ్లేమ్ హైలో ఉండాలి. సిమ్‌లో పెట్టుకుంటే పన్నీర్ గట్టిపడిపోతుంది. హైలో పెట్టుకొని 2 వైపులా లైట్ కలర్ వచ్చిందనంగానే మనం పన్నీర్‌ని తీసుకొని నేను ఒక గిన్నెలో వేడి నీళ్లు పోసుకొని ఉప్పేసి పెట్టుకున్నానండి. అలా వార్మ్ వాటర్‌లో సాల్ట్ ఏసి పెట్టుకొని ఈ పన్నీర్ పీసెస్‌ని మనం వార్మ్ వాటర్‌లోకి కనుక తీసుకున్నామంటే పన్నీర్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇదే నూనెలో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకొని ఒక 2-3 మినిట్స్ మనం దీన్ని సాటే చేసుకోవాలి. అలా చేసుకోవడంతోటి క్యాప్సికమ్‌లో పచ్చితనం ఉండదు. దాంట్లో క్రంచ్ మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు మళ్ళా ఇదే నూనెలో మనం కట్ చేసి పెట్టుకున్న బెంగుళూరు టొమాటో పీసెస్ ఉన్నాయి కదా! అవి కూడా వేసుకొని ఇవి కూడా అంతేనండి. 2, 3 నిమిషాలు వేయించుకున్నారంటే ఆ టొమాటోస్‌లో పచ్చిదనం ఉండదు. టొమాటోస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఇలా వేయించి పెట్టుకున్న టొమాటోస్ మనం కూరలో వేసుకుంటే. ఇప్పుడు ఈ టొమాటోస్‌ని, క్యాప్సికమ్‌ని పక్కన పెట్టేసుకోండి. ఇదే నూనెలో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! టొమాటో ప్యూరీ అది వేసేసుకొని, ఒక స్పూన్ సాల్ట్ ఏసుకొని, బాగా కలిపేసుకొని, దీన్ని సిమ్ అండ్ మీడియంలో పెట్టుకొని, టొమాటో ప్యూరీలో వాటర్ అంతా ఇవాపరేట్ అయ్యి, ప్యూరీ అంతా దగ్గరకొచ్చే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి కలుపుకుంటూ. ఇది కుక్ అయ్యే లోపల ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా! తర్బూజా సీడ్స్, బాదాం అండ్ గసగసాలు వీటిని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. నేను గ్రైండ్ చేసుకోవడానికి ఒక హాఫ్ కప్ మిల్క్ వాడానండి. హాఫ్ కప్ మిల్క్, హాఫ్ కప్ వాటర్ అయినా వాడుకోవచ్చు. నేను మొత్తం మెత్తగా పాలు పోసుకొని గ్రైండ్ చేసుకొని వచ్చాను. చూసారు కదా! ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం.
మనం ఇందాక స్టవ్ మీద టొమాటో ప్యూరీ పెట్టుకున్నాం కదా! అది బాగా దగ్గరికొచ్చేసింది. ఆయిల్ సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ కసూరి మేతి ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని దీన్ని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. డ్రై స్పైసెస్ కూడా బాగా కుక్ అవ్వాలి కదా! అందుకని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అయ్యాక చూసారంటే మన డ్రై స్పైసెస్ కూడా బాగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో మనం తర్బూజా సీడ్స్‌ని మెత్తగా గ్రైండ్ చేసి తెచ్చుకున్నాం కదా! ఆ మిశ్రమాన్ని గ్రేవీలో యాడ్ చేసేసుకొని, అలాగే జార్‌లో కొన్ని నీళ్లు పోసి, తొలిచేసి ఆ నీళ్లు కూడా పోసేసుకొని దీంట్లో 5-7 మినిట్స్ మనము ఈ గ్రేవీని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడంతోటి తర్బూజా సీడ్స్‌లో ఉండే పచ్చితనం అంతా పోయి, అది చక్కగా కుక్ అవుతాయన్నమాట. సరిగ్గా 7 మినిట్స్ అయిందండి. చూస్తే మన గ్రేవీ కూడా చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గ్రేవీలో మనము ఇందాక బాయిల్ చేసుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా! ఆ వెజిటబుల్స్ అన్నీ దీంట్లో ఇప్పుడు మనం యాడ్ చేసేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకుంటే గ్రేవీ చిక్కగా ఉంది కదా! అందుకని నేను ఒక కప్పు పాలు పోసుకున్నాను. నేను మొత్తం ఇది కూరలో 200 ఎంఎల్ ఆఫ్ మిల్క్ వాడానండి. ఇది వేసుకున్నాక ఒక క్వార్టర్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్. పెప్పర్ పౌడర్ మటుకు మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. మీ కారం ఒకసారి చూసుకొని ఎంత స్పైస్ మీరు టాలరేట్ చేసుకోగలరో దాన్ని బట్టి పెప్పర్ పౌడర్ వేసుకోండి. అది వేసుకున్నాక ఇంకా కలిపితే మన గ్రేవీ ఇంకా చిక్కగానే ఉందండి. ఇలాగే వదిలేస్తే అడుగు పడుతుంది. అందుకని ఇంకో కప్పు హాట్ వాటర్‌ని యాడ్ చేసుకున్నా. అది ఫ్లోయీ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. అలా వచ్చాక ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. సరిగ్గా 5 మినిట్స్ అయ్యాక చూసేసరికి ఈ గ్రేవీ ఫ్లేవర్స్ అన్నీ వెజిటబుల్స్‌కి పడతాయి. ఆయిల్ కూడా చూసారు కదా! పైకి సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక స్పూన్ ఫ్రెష్ మిల్క్ క్రీమ్ యాడ్ చేసుకొని, ఒకసారి బాగా కలిపేసుకొని, ఇందాక మనం క్యాప్సికమ్ అండ్ టొమాటోస్‌ని సాటే చేసి పెట్టుకున్నాం కదా! అవి 2 ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అలాగే కాజు కూడా యాడ్ చేసుకొని, ఒక మాట బాగా కలిపేసుకొని, దీంట్లో పన్నీర్ సాటే చేసుకొని వేడి నీళ్ళల్లో ఏసి పెట్టుకున్నాం కదా! ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేసి, ఈ పన్నీర్ కూడా వేసేసుకొని, ఒక మాట బాగా కలుపుకొని, ఇంకొక 2-3 మినిట్స్ మనం స్టవ్ మీద పెట్టుకొని, కుక్ చేసుకున్నామంటే, ఈ గ్రేవీ ఫ్లేవర్స్ అన్నీ పన్నీర్‌కి కూడా పడతాయి. ఇదిగో చూసారు కదా! మొత్తం మన కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని, డిష్ ఔట్ చేసుకుందాం. చూసారు కదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో! అంతకంటే టేస్టీగా ఉందండి. పూరి, నాన్, రోటీలోకి ఇది చాలా మంచి కాంబినేషన్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాట్.